శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 77వ భాగానికి స్వాగతం సుస్వాగతం. హిరణ్యకశిపుడు వధించబడ్డాడు. నరసింహదేవుడు ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహరించలేదు. ఎంతో కోపంతో రౌద్రంతో భయంకరమైన ఆకారాన్ని తాల్చి సింహాసనం మీద కూర్చుని ఎక్కడా శాంత మనస్కుడవటం లేదు. ఆ కోపాన్ని ఆ రోషంతో ఉన్న ముఖాన్ని చూడడానికి అందరూ భయపడుతున్నారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. అప్సరసలు దేవాంగనుడు అందరూ ఎంతో ఉత్సాహంతో ఆనందంతో నాట్యం చేస్తూ శ్రీ నృసింహదేవునిపై పుష్పవృష్టిని కురిపించారు. దేవతలందరూ నృసింహస్వామిని స్తుతించడం ప్రారంభించారు ప్రసన్నుని చేసుకోవడానికి. వేదవ్యాస మహర్షి భాగవతంలో ఈ విషయాలన్నీ మనకు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తున్న నారదుడు ధర్మరాజుతో అంటున్నారు, ముల్లోకాలను గడగడలాడించే హిరణ్యకశిపుడు యుద్ధమున శ్రీహరిచే హతుడైనను వార్తను విని దేవాంగనలు ఎంతో సంతోషం పట్టలేకపోయారు. వారు పుష్పవృష్టిని కురిపించారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు అని ఇలా చెప్తూ, ఈ సమయంలో బ్రహ్మ, ఇంద్రుడు, శంకరుడు మొదలగు దేవతలు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, మహానాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, అప్సరసలు, చారణులు, యక్షులు, కింపురుషులు, భేతాళులు, సిద్ధులు, కిన్నెరలు, సునందుడు, కుముదుడు మొదలగు శ్రీహరి పార్షదులు అందరూ అక్కడికి చేరారు. వారందరూ నతమనస్కులై అంజలి ఘటించి సింహాసనంపై విరాజిల్లుతున్న తేజోమూర్తియగు నృసింహ భగవానునికి కొద్ది దూరంలో నిలిచి వేరువేరుగా స్తుతించసాగారు. ఇందులో కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు పలుకుతున్నారు, నతోస్మ్యనంతాయ దురంతశక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సంధతతే అవ్యయాత్మనే. బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు, ఓ ప్రభువు, నీవు అనంతుడవు, నీ శక్తి అపారమైనది, నీ బలపరాక్రమములు అద్భుతములు, నీవు చేయు కర్మలు పవిత్రమైనవి. త్రిగుణముల ద్వారా నీవు సృష్టి స్థితి లయములను అవలీలగా చేస్తున్నావు. ఆయనను నీవు ఆ త్రిగుణములకు అతీతుడవు, నిర్వికారుడవు, శాశ్వతుడవు, నీకు నమస్కారాలు అని బ్రహ్మదేవుడు స్తుతించాడు. తర్వాత శంకరుడును స్తుతిస్తున్నారు, కోపకాలో యుగాంతస్తే హతోయమ అసురోల్పకః తస్సుతం పాహ్యుపసృతం భక్తంతే భక్తవత్సల. ఓ భక్తవత్సల, నీవు కోపగిస్తే కల్పాంతమైపోతుంది. తుచ్చుడైన దైత్యుని హతమార్చుటకై నీవు క్రోధమూర్తివైతివి. కానీ ఇప్పుడు ఆ దైత్యుడు మరణించాడు గనుక అతని కుమారుడైన ఈ ప్రహ్లాదుడు మహాభక్తుడు నిన్ను శరణుజొచ్చాడు, అతన్ని కాపాడమన్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు, ఋషులు, పితరులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, వైతాళికులు, కిన్నెరలు, విష్ణు పార్శ్వదులు ఇలాంటి వారు ఎంతోమంది శ్రీ నృసింహదేవుని స్తుతించారు. అయినా ఆయన శాంతించలేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని అడుగుతాడు, ఓ తల్లి,
నీవు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని అనుసరిస్తూ ఉంటావు, అనుగమిస్తూ ఉంటావు. అందువలన నీ మాట వింటాడు. అందువలన నీవు తప్పక శ్రీ మహావిష్ణువుని, శ్రీ నృసింహదేవుని ప్రసన్నుని చేసుకుని లోకాన్ని రక్షించు అని అంటూ, హరికిన్ పట్టపుదేవివి, హరిసేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతివి, నీవు చని నర హరి రోషము దింపవమ్మ, నరహరి రోషము దింపవమ్మ, హరిహర మధ్య. హరికిన్ పట్టపుదేవివి, హరిసేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతివి, నీవు చని నరహరి రోషము దింపవమ్మ, హరివర మధ్య అని బ్రహ్మదేవుడు పలికారు. అంటే సింహం యొక్క నడుము వంటి నడుము గలదానా, హరివర మధ్య అంటే అది అర్థం. ఓ లక్ష్మి, నీవు హరికి పట్టపురాణివి కదా, ఆయన సేవలో నేర్పుగలదానవు, ఆయననే అనుసరిస్తూ ఉంటావు, ఆయనకు ప్రియమైన ఇల్లాలివి. కావున నీవు నారసింహుని సమీపించి ఆయన క్రోధాన్ని తగ్గించు. అలా చేయడం నీకు మాత్రమే సాధ్యమవుతుంది. అయినా లక్ష్మీదేవి ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే కఠినతరమైన గోళ్ళు గల నృసింహరూపం తప్ప మగువులకు సులభంగా లొంగే ఆకారం కాదది. పూర్వం ఎప్పుడూ నేను ఈ విష్ణువుని విషయంలో విన్నది కాదు, కన్నది కాదు. ఈ స్వరూపం చాలా భయంకరమైనది. మాట్లాడడానికి ప్రయత్నం చేసింది, కానీ తాను మాట్లాడితే కోపం వస్తుందేమో ఇంకా భర్తకి అనుకుంది. బదులు పలకడేమో అని అనుమానిస్తోంది. అతని ఎడ ఆమె చెనుముతో పాటు భయం కూడా పుష్కలంగా ఉంది. కాగా ఏమీ చేయక నిలిచి ఉన్నది. ఆ సమయంలో దేవతలందరూ, ప్రధానంగా బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని పిలిచి, నీ గురించే శ్రీహరి అవతారాన్ని ఎత్తాడు నిన్ను రక్షించడానికి. అందువలన నీవే అత్యంత జాగరూకతో, అత్యంత భక్తితో, అధిక వినయంతో, విధేయతతో, తెలివితేటలతో నృసింహదేవుని సన్నిధికి వెళ్ళి నీవు ఆయన్ని స్తుతించు అన్నారు. ఇప్పుడు అదేవిధంగా వినయ విధేయతలతో వెళ్ళి ఆ దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రహ్లాదుడు. ఆ బాలుని చూశాడు నృసింహదేవుడు. ఆ నరసింహమూర్తి యొక్క మనసులో కరుణారసం ఉప్పొంగింది. బాలుణ్ణి దగ్గరికి పిలిచాడు. మిక్కిలి వాత్సల్యంతో అతన్ని చూస్తూ, కాల సర్పభూతాన్ని తొలగించేది, నిత్యము శుభాలు కలిగించేది అయిన తన చేతితో ప్రహ్లాదుని శిరస్సును ఆప్యాయంగా నిమిరాడు. ఇది చాలా గొప్ప సన్నివేశం. ఆప్యాయంగా తల నిమిరాడు నృసింహమూర్తి, ప్రసన్నుడయ్యాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు నరసింహమూర్తిని స్తుతించడం ప్రారంభించాడు. కొంత ఇప్పుడు చెప్పుకుందాం. అమరులు, సిద్ధులు, సంయమీశ్వరులు, బ్రహ్మాదులు, సతాత్పర్య చిత్తములున్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ నుతి చేయనోపరట నే రక్షతనూజుండ గర్వమదోద్రిక్తుండ బాలుడన్ జడమతిన్ నేను వర్ణింప శక్యుండనే. ఓ ఈశ్వరా, నిన్ను దేవతలు, మునీంద్రులు, బ్రహ్మ మొదలైన ప్రముఖులు ఏకాగ్రచిత్తులై ఎంతో ఆలోచన చేసి కూడా శాంతం స్తుతించజాలరు. ఇక నేనేమో రాక్షస కుమారుణ్ణి, గర్వాద్రిక్తుణ్ణి, మందమతిని అయిన బాలుడిని, కనుక నిన్ను ఏమని ఎలా స్తుతించగలను అని ఆ ప్రహ్లాదుడు చెప్తున్నారు. నిర్మలమైన జ్ఞానం, మంచి దానం, ధర్మాసక్తి, సత్యము, సహనము, మాశ్చర్యం లేకపోవడం, యజ్ఞము, తపస్సు, అసూయ లేకుండుట, ఇవన్నీ ఉండి మిక్కిలి గర్వించే బ్రాహ్మణుని కంటే మనస్సు, అర్థం, ప్రాణం, మాట, కర్మలు వీటన్నిటితో సమతాబుద్ధితో నిన్ను సేవించే చండాలుడైనా గొప్పవాడే తన వంశం మొత్తానికి శోభ కూరుస్తాడు అని చెప్తున్నాడు. చెప్తూ అనేక విధాల శ్రీ నృసింహదేవుణ్ణి ప్రహ్లాదుడు స్తుతించాడు. ఆ స్తుతించడంతో ఆ స్తుతికి క్రమేపీ నరసింహదేవుడు క్రోధాన్ని విడిచి ప్రసన్నుడవుతున్నాడు. ఆ సమయంలో
ప్రహ్లాదుడు చెప్పింది ఏంటంటే భక్తి లేక భవదీయ జ్ఞానం లేదు. భాగవత పురాణ రహస్యాన్నంతటిని ఒక్క మాటలో సంక్షిప్తంగా వ్యక్తీకరించాడు ప్రహ్లాదుడు. భాగవతం భక్తికి పట్టాభిషేకం చేసిందనడానికి ప్రహ్లాదుడే నిలువెత్తు సాక్షి. ఆ ప్రహ్లాదుడు అంటున్నాడు, నీ గృహాంగణ భూమి నిటలంబుమోవంగ మోదించి నిత్యంబు మొక్కడేని. నీ గృహాంగణ భూమి నిటలంబుమోవంగ మోదించి నిత్యము మొక్కడేని. నీ మంగళస్థవ నికరవర్ణంబులు పలుమారు నాలుకం పలుకడేని. నీ అధీనములుగా నిఖిలను కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని. నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని. నిన్ను చెవులార వినడేని, నీకు సేవ చేయరాడేని. బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రతయోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయినా. నిత్యం సంతోషంతో వచ్చి నీ ఆలయ ప్రాంగణాన్ని నొసటితో తాకి నీకు మొక్కకపోతే నీ స్తోత్రంలోని అక్షరాలు చాలాసార్లు తన నాలుకతో పలకనట్టయితే, తన పనులనన్నింటినీ ప్రేమతో నీకు సమర్పించినట్లయితే, నీ పాదధ్యానంతో నిర్మల మనస్కుడై నీ ప్రేమలో పడిపోనిచో, నీ స్తుతులు చెవిలోరా వినకపోతే, నీ సేవ కోసం రానట్లయితే, వాడు యోగి అయిన మహాతత్వజ్ఞాని అయిన తపస్సు వ్రతాలు ఆచరించినవాడైనా వేదాలు చదివినవాడైనా పరబ్రహ్మను చేరగలడా అంటే చేరలేడని భావం. భక్తి అనే భావన మనస్సులో లేకుండా ఎంతటి గొప్పవారైనా బ్రహ్మైక్యం పొందడం సాధ్యం కాదు. వారు యోగులైనా తపోవ్రత యోగులైనా వేది అయినా మహాతత్వ వేది అయినా వారికి మోక్షం లేదని ప్రహ్లాదుడు నిష్కర్షగా ఇక్కడ మనకి చెప్తున్నాడు. మరికొంత భాగం మరికొన్ని విషయాలు రేపటి భాగంలో చెప్పుకుందామా? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.